అల్లూరు జిల్లా చింతూరు వరద ప్రభావిత మండలాల ఆర్తనాదాలకు చరించి రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఇప్పటికే పలుమార్లు పర్యటించారు. అయినా తన ప్రజల రక్షణ నా జీవిత లక్ష్యం అంటూ మరలా పర్యటన చేపట్టి చింతూరు, విఆర్పురం, కోనవరం మండలాల ప్రజల్ని ఆప్యాయతతో పలకరించి రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పునరావాసం కల్పించే దిశగా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని ప్రజలకు భరోసానిచ్చి నిత్యావసర వస్తువులను, నగదును పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్, చింతూరు ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్, బీజేపీ జిల్లా కార్యదర్శి పాయం వెంకయ్య, చింతూరు బీజేపీ మండల అధ్యక్షుడు డివిఎస్ రమణారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబు సైలెంట్ గా ఉండండి. ఈరోజు చింతూరు అదేవిధంగా కోనవరం మండలంలో ముంపు ప్రాంతాలు గురైనటువంటి ప్రాంతాలకి కోతులగుట్ట దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈరోజు ముంపుకి ఎవరైతే గురయ్యి ఈరోజు పునరావాస కేంద్రంలో ఉన్నారో వారందరినీ కూడా సందర్శించడం జరిగిందండి. ప్రధానంగా ఇక్కడ పోలవరం సమస్య మెయిన్గా ఉంది. ఇక్కడ చాలా పునరావాస కేంద్రాలు ఈ 4 మండలాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ అందరూ కూడా ఎప్పటికప్పుడు మన ఇక్కడ ఉన్న పిఓ గారు, అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ లోకల్గా ఉన్నటువంటి మండలంలో ఉన్న ప్రతి ఆఫీసర్స్ కూడా మోటివేట్ చేసి వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండే వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ఎక్కడ చిన్న ప్రాబ్లం అయినా సరే వెంటనే రెస్పాండ్ అయ్యేలాగా ఎప్పటికప్పుడు మేమందరం కూడా గ్రూప్స్లో మోటివేట్ చేయడం జరుగుతూ ఉంది. తద్వారా ప్రజలందరూ కూడా సక్రమంగా సర్వీసెస్ అందుతూ ఉన్నాయి, ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే ప్రజలకి ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఈ ముంపు వచ్చినప్పుడు కొంచెం ధైర్యంగా ఉండాలి. ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య కాబట్టి ఇప్పుడు మనకి కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. మనకు చంద్రబాబు నాయుడు గారు అండగా ఉన్నారు. ఈ పోలవరం విషయంలో ఆయనైతే పాజిటివ్గా ఉన్నారు. మ్యాక్సిమం అయినంత త్వరగా మీకు ఈ R&R కాలనీ కట్టించి మీకు ఈ పునరావాస ఆ కాలనీలోకి పంపించాలనే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ విషయాన్ని నేను ఆల్రెడీ అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. నేను మాట్లాడిన వెంటనే సాయంత్రంలోపు జీవో విడుదల చేయడం జరిగింది. సహాయ నిధి కింద 3,000 రూపాయలు కూడా పంపిణీ చేయమని, నిత్యావసర సరుకులు పంపిణీ చేయమని మన చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆయన యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు కోతులగుట్టలో ఉన్నటువంటి పునరావాస కేంద్రంలో పంపిణీ చేస్తామని 3,000 రూపాయలు. కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం ధైర్యంగా ఉండి కొంచెం సహనం కూడా పాటించాలి. రాబోయే అన్ని మంచి రోజులే మనకు వస్తాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. మీరు అందరూ కూడా సహనం పాటించి ఎదురు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా వారం రోజుల నుంచి మన కలెక్టర్ గారు ఇక్కడే ఉండి మిమ్మల్ని ముందు ఇక్కడ మనకు పిఓగా చేశారు కాబట్టి మన కష్టాలని ఆయనకు తెలుసు. ఇప్పటి వరకు ఉన్న ఏ కలెక్టర్ కూడా వచ్చి ఇలా చేయలేదు. నేనైతే చూసినప్పుడు అయితే ఎవరు కూడా వచ్చి ఒకరోజు వచ్చేవారు, చూసేసి మన పరిస్థితులను తెలుసుకొని వెళ్ళిపోయేవారు. కానీ సార్ ఇక్కడే వారం రోజులు ఉండి మన పరిస్థితులను తెలుసుకొని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ మన యొక్క సమస్యలకు వెంటనే రెస్పాండ్ అయ్యి అందరికీ కూడా సమాచారం ఇవ్వడం, సమస్యలు పరిష్కరించడం చేస్తూ ఉన్నారు. నిజంగా సార్ కూడా ప్రజలందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కాబట్టి మన తెలుగుదేశం పార్టీ మాకు అండగా ఉంది, ఎన్డీఏ కూటమి అండగా ఉంది. ప్రజలందరూ ధైర్యంగా ఉండి సహనం పాటించడం మరొకసారి ప్రజలందరికీ తెలియజేస్తాను.